హాయ్ ఫ్రెండ్స్, ధరంపురం మీ తెలుగు అమ్మాయి. ఈరోజు టమాటా నిల్వ పచ్చడి చేస్తున్నాను. 2 months 3 months ఉంటుంది ఫ్రెండ్స్. 2 కేజీలు టమాటాలు తీసుకున్నాను. చూసారా, ఒక 1 hour ½ hour పట్టింది ఫ్రెండ్స్, స్లోగా ఉడికితే టమాటా పచ్చడి. సరే, జీలకర్ర ఒక 2 స్పూన్లు ఉంటుంది. జీలకర్ర వేసి ఇందులో ఉడకబెట్టేసుకుందాం. జీలకర్ర తాలింపులో కొంచెం లైట్గా జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, కరివేపాకు పెట్టి తాలింపు. టమాటా పచ్చడి కోసం ఉడకబెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్, ఇది మిక్సీ చేసుకుందాం. చింతపండు, టమాటా పేస్ట్, ఇది కళాయి పెట్టుకున్నాం కదా ఫ్రెండ్స్. ఇప్పుడు 2 spoons మెంతులు ఉన్నాయి, కొంచెం దూరంగా వేసుకొని 2 స్పూన్లు మెంతులు కదా, 4 స్పూన్లు ఆవాలు వేపుకుందాం. బాగా ఎర్రగా వేపాను. ఇలా వేపింది ఇది పొడి చేసుకోవాలి. కళాయి పెట్టుకుని ఆయిల్ వేసుకున్నాను ఫ్రెండ్స్. 2 కేజీలు టమాటాలకి ఒక 1/2 kg పడుతుంది నూనె. ఎండుమిరపకాయలు వేసుకున్నాను, కొంచెం కరివేపాకు. ఫ్రై అయిపోయి కదా, ఫ్రై అయిపోయిన తర్వాత ఈ టమాటా పేస్ట్ చేస్తున్నాం కదా, అది వేసుకున్నాం. అది వేసుకుని ఉడకబెట్టుకోవాలి. ఇలా వేసి ఇది ఉడికించుకోవాలి. టమాటా పచ్చడి ఉడుకున్నప్పుడు ఇది ఆవాలు, మెంతులు వేపుకున్నాం కదా, ఆ పౌడర్ ఇందులో వేసుకుందాం. ఇది అలా ఉడకాలి ఫ్రెండ్స్, ఒక 20 minutes అన్న పడుతుంది. అలా ఉడికితే మొత్తం ఆయిల్ అంతా బయటకు వచ్చేస్తుంది. ఫ్రిడ్జ్లో అయితే 6 months వరకు ఫ్రిడ్జ్లో ఉంటుంది. కొంచెం ఇంగు వేస్తున్నాను, కొంచెం మన ఇష్టం, వేసిన అవుతుంది, ఏ పని అవుతుంది. నేనైతే వేస్తున్నాను. టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చూసారా, చాలా చూసారా నూనె ఎలాగా మీదకి వచ్చిందో. ఇలాగ వచ్చేంతవరకు ఉడకబెట్టుకోవాలి. ఉడకబెట్టుకుంటే మనకు పచ్చడి చాలా ఆయిల్ తేలిపోయింది ఫ్రెండ్స్. పచ్చడి రెడీ అయిపోయింది. నచ్చితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ ఫ్రెండ్స్. టమాటా పచ్చడి రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేసి చూడండి.